జాన్ డి రాకఫెల్లర్ అమెరికాలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త అండ్ ది వెల్దియెస్ట్ మ్యాన్. సో ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధం ఏంది? మనం కాలంలో కొద్దిగా వెనకాలకి వెళ్దాం. 1700s 1700 కాలంలో ఫ్రెడరిక్ విలియం జర్మనీకి రాజు. తను ప్రషియన్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం తనకు లాయల్ అండ్ ఒబీడియంట్ సోల్జర్స్, ఒక అథారిటీ ఏమని చెప్తే దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే సోల్జర్స్ కావాలి. తన ఇంటెన్షన్ బిహైండ్ దిస్ సిస్టమ్, ఇఫ్ మై సోల్జర్స్ వర్ టు బిగిన్ టు థింక్, నాట్ వన్ ఆఫ్ దెమ్ వుడ్ రిమైన్ ఇన్ మై ఆర్మీ. నా సోల్జర్స్ ఒకవేళ ఆలోచించడం మొదలు పెడితే ఏ ఒక్కరు కూడా ఆర్మీలో ఉండరు. సో ఇది ఆయన స్టార్ట్ చేసిన ప్రషియన్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి బిహైండ్ ఇంటెన్షన్. కొద్దిగా ముందుకొద్దాం టైం లైన్లో. 1900 కాలంలో అప్పుడే అమెరికాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయి ఫ్యాక్టరీస్ వగేరా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. రూరల్ ఏరియాస్ నుంచి మనుషులందరూ అర్బన్ ఏరియాస్కి రావడం మొదలుపెట్టారు. ఊర్లలో నుంచి సిటీస్కి రావడం మొదలుపెట్టారు. సిటీస్లో ఉన్న ఫ్యాక్టరీస్లో మనుషులందరూ వర్క్ చేస్తున్నారు, కానీ వారెవరు పర్ఫెక్ట్గా ట్రైన్డ్ లేరు. అండ్ చాలామంది రెబెలియస్గా మారిపోతున్నారు, ఎందుకంటే చాలా డిలాబరేటెడ్ వర్కింగ్ కండిషన్స్ ఉండేది. చాలా చాలా దారుణమైన వర్కింగ్ కండిషన్స్ ఉండేది. చాలామంది స్లమ్స్లో ఉండడం వల్ల వాళ్ళ బ్రతికే లివింగ్ కండిషన్స్ ఇంకా దారుణంగా తయారయ్యాయి. దీనివల్ల క్రైమ్ రేట్ కూడా పెరిగింది. సో ఈ టైంలో అమెరికాలో అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ జాన్ డి రాకఫెల్లర్. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అమెరికాలోనే 1900 కాలంలో అతిపెద్ద కంపెనీ అది. దానికి చైర్మన్ జాన్ డి రాకఫెల్లర్. సో ఆయనకి ఈ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు. ఆ టైంలోనే ఈ ప్రషియన్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తనకు తెలిసింది. దెన్ హీ ఇంట్రడ్యూస్ ది సిస్టమ్. ఈ సిస్టమ్ని ఎంబడే అమెరికాలో పట్టుకొచ్చాడు. ఆయన ఇంటెన్షన్ బిహైండ్ బ్రింగింగ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్, ఐ డోంట్ వాంట్ ఎ నేషన్ ఆఫ్ థింకర్స్, ఐ వాంట్ ఎ నేషన్ ఆఫ్ వర్కర్స్. అలా స్కూలింగ్ సిస్టమ్ని పట్టుకొచ్చి పిల్లలందరినీ ట్రైన్ చేస్తారు. సో ఒక 10 years ఈ సిస్టంలో ట్రైన్ చేసిన తర్వాత ఏ రెబెలియస్ నేచర్ లేకుండా ఒక పర్ఫెక్ట్ వర్కర్ ఆ సిస్టంలో నుంచి బయటకు వచ్చాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ రాకఫెల్లర్ వాంటెడ్. 1930 వరకు గవర్నమెంట్కి కూడా దీనివల్ల లాభమే అనిపించింది, ఎందుకంటే వచ్చిన వర్కర్స్ అందరి నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా ఒక ఇండస్ట్రియల్ ఏరాలో క్రియేట్ అయిన సిస్టమ్ ఇప్పటికీ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈవెన్ ఇన్ ద డిజిటల్ ఏజ్. మనం ఇప్పుడు ఉండేది డిజిటల్ ఏజ్. ఈ డిజిటల్ ఏజ్లో ఇండస్ట్రియల్ ఏజ్కి సంబంధించిన ఒక సిస్టమ్ని ఇంకా ఫాలో అవుతున్నాం మనం. ఇలాంటి సేమ్ సిస్టమ్ బ్రిటిష్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఆఫ్టర్ 1947 మనం దీన్నే ఫాలో అవుతున్నాం. సో ఫైనల్లీ we are living in the era which is created by John D. Rockefeller.